హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము శరీరానికి కావలసిన న్యూట్రిషన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి, మన ఇంట్లోనే మనము ఈ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. మనకి కావలసిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కలిపి సమపాలల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్స్గా చెప్తాను, నోట్ చేసుకోండి. 1 కేజీ న్యూట్రిషన్ పౌడర్ తయారు చేయడానికి మనకొచ్చి ఎనర్జీ అంటే కార్బోహైడ్రేట్స్ 50% ఉండాలి. అవి ఓట్స్ 200 గ్రామ్స్, రాగి 150 గ్రామ్స్, జొన్నలు 150 గ్రామ్స్. ప్రోటీన్ వచ్చి 25% ఉండాలి. దానికి కావలసిన పదార్థాలు పెసరపప్పు 100 గ్రాములు, శనగపప్పు 100 గ్రాములు, సోయాబీన్ 50 గ్రాములు. ఇవి మనకి 25% ప్రోటీన్ ఉంటుందన్నమాట. హెల్తీ ఫ్యాట్స్ ప్లస్ మినరల్స్ ఇవి రెండు కలిపి 20% ఉండేటట్టు పదార్థాలు మనము సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో వచ్చేసి బాదాము 50 గ్రామ్స్, జీడిపప్పు 50 గ్రామ్స్, వేరుశనగ పప్పు 50 గ్రామ్స్, నువ్వులు నల్లవు కానీ తెల్లవు కానీ 30 గ్రామ్స్, గుమ్మడి గింజలు 20 గ్రాములు. ఇవి సమపాలనలో ఉండేటట్టుగా చూసుకోవాలి. డైజెషన్ ప్లస్ మైక్రో న్యూట్రిషన్ ఇవి 5 గ్రాములు ఉండేటట్టుగా చూసుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు యాలక్కలు 5 గ్రామ్స్, ఎండిన అల్లం 5 గ్రాములు, అశ్వగంధ పౌడర్ 5 గ్రాములు. ఇవి టోటల్ అంతా కలిపి 1 కేజీ 1000 గ్రామ్స్ అవుతుంది. ఇవి అన్ని విడివిడిగా ఒక్కొక్కటి విడివిడిగా సన్నని మంటతో దూరగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత చల్లార్చి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న అన్ని పొడలను ఒక గాజు బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకొని ఎయిర్ టైట్ ఉన్న బాక్స్లో మనము దీన్ని భద్రపరచుకోవాలి. ఈ పౌడర్ని పిల్లలు 5 నుంచి 12 సంవత్సరాలుగా పిల్లలు 1 టీ స్పూను 10 గ్రాములు పాలల్లో కానీ తేనెలో కానీ మిక్స్ చేసి తీసుకోవచ్చు. పెద్దవారు 1 నుంచి 2 టీ స్పూన్లు అంటే 20 గ్రాముల నుంచి 30 గ్రాములు పాలల్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ తీసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు రోజుకు 15 నుంచి 20 గ్రాములు తీసుకోవచ్చు. అలాగే వర్కౌట్ చేసే జిమ్కి వెళ్తారు కదా, వర్కౌట్ చేసే వాళ్ళు 20 నుంచి 30 గ్రాములు రోజు వర్కౌట్ చేసిన తర్వాత దీన్ని తీసుకోవాలి. దీన్ని ఎవరు జాగ్రత్తగా తినాలి అంటే డయాబెటీస్ ఉన్నవారు తేనె కలపకూడదు. రోజుకి 10 నుంచి 15 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. థైరాయిడ్, కిడ్నీ సమస్యలు ఉన్నవారు సోయాబీన్ లేకుండా ఈ పౌడర్ని తయారు చేసుకోవాలి. ఇది ముఖ్యమైన గమనిక. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.